Christianity is the only religion that is most persecuted all around the world. ఈ ప్రపంచం అంతా గనుక మనం చూస్తే ఈ యొక్క క్రైస్తవ మతం మీదే అత్యంత విపరీతమైన హింసలు జరుగుతున్నటువంటి మతముగా ఉంది. Many of us question God. మనలో అనేక మంది దేవుణ్ణి Oh ప్రశ్నిస్తారు. Lord, why are churches and pastors and Christians being attacked? ఎందుకు సంఘాల మీద, పాస్టర్ల మీద, క్రైస్తవుల మీద దాడులు జరుగుతాయి? They are following Christ. మీరు క్రీస్తును వెంబడిస్తూ If you want to live a righteous good life, మీరు నీతిగల యథార్థమైన జీవితం if you're living as a child of God, మీరు దేవుని బిడ్డగా జీవిస్తూ ఉంటే you will face persecution in life. మీ జీవితాల్లో శ్రమలను ఎదుర్కొంటారు. Every time you preach Jesus, ప్రతిసారి మీరు యేసుని గురించి ప్రకటిస్తే, every time you preach the gospel, ప్రతిసారి మీరు సువార్తను ప్రకటిస్తే, the Holy Spirit will touch lives. పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాలను తాకుతాడు. The devil gets disturbed. అపవాది కలవరపడిపోతాడు. You know why? ఎందుకో తెలుసా? Because that is the truth. ఎందుకంటే అది సత్యం. Because the devil is afraid of the truth. ఎందుకంటే అపవాది సత్యాన్ని బట్టి భయపడుతున్నాడు. The enemy will use people to attack you. మీ మీద దాడి చేయడానికి అపవాది ప్రజలను, వ్యక్తులను ఉపయోగించుకుంటాడు. He will do all kinds of things to torment you, to persecute you because you are followers of Christ. మీరు క్రీస్తును వెంబడించేటువంటి వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి వివిధ రీతులుగా మిమ్మల్ని హింసిస్తారు. And if nothing happens, he will try to kill you. ఏమి జరగకపోయేసరికి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. That is what is his job is. అది అతని పని. Jesus himself said, యేసు ప్రభువారు తనంతట తానే చెబుతున్నారు, if you follow me, మీరు నన్ను వెంబడించిన యెడల they will persecute you. వారు మిమ్మల్ని హింసిస్తారు. They will hate you వారు మిమ్మల్ని ద్వేషిస్తారు. because they hate me. ఎందుకంటే వారు నన్ను ద్వేషించారు కాబట్టి. Our job is not to curse those who persecute us. మనల్ని హింసించేటువంటి వారిని శపించడం కాదు. Our job is not to compare your God and my God. మా దేవుణ్ణి మీ దేవుణ్ణి ఆ యొక్క పోలికలు పెట్టి మాట్లాడడం కాదండి. You need to pray. మనం ప్రార్థించాలి. You need to pray based on the word of God. దేవుని వాక్యాన్ని ఆధారముగా చేసుకుని Jesus ప్రార్థించాలి. forgave those who were trying to kill him. ఆయనను చంపజూచినటువంటి వారిని యేసు ప్రభువారు క్షమించారు. Jesus said, యేసు ప్రభువారు చెప్పారు, Lord, ప్రభువా, Father, తండ్రి, forgive them. వారిని క్షమించండి. They don't know what they're doing. వారు ఏమి చేస్తున్నారో వారు ఎరుగురు గనుక They don't know the వారిని truth. వారికి సత్యం తెలీదు. Open their eyes, Lord. వారి కన్నులను తెరవండి. That is what we need to pray. మనం ఆ విధంగా ప్రార్థన We need చేయాలి. to pray for our country. మన దేశం కొరకు మనం ప్రార్థించాలి.